ఇందులో మీ సినిమాలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ రాబోతుంది ఇప్పుడు మీ కోడలు ప్రగతి గారు. షీ హ్యాస్ సంథింగ్ టు సే టు యూ. లక్ష్మీ అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ పోయింది. చాలా వన్ లైన్లో వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అవుట్ ఆఫ్ ఓ బేబీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ చింతకాయల రవి. ఆ తర్వాత నేను మళ్ళీ ఈ సినిమాని వర్క్ చేశాను. బట్ దట్ వాజ్ అ వెరీ బ్రీఫ్. ఈ సినిమాలో కొంచెం ట్రావెల్ ఎక్కువ ఉండింది. షీఈస్ వన్ పర్సన్. ఇంత సక్సెస్ఫుల్గా ఆవిడ ఇన్నేళ్లుగా ఉండగలిగారు అన్నది. బట్ అఫ్ కోర్స్ టాలెంట్ కమ్స్ ఫస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సస్టైనిటీ అండ్ మేకింగ్ personal life different and professional life different. I think that is one thing I have noticed. She is a different person when she is before camera and when she is in the set, and when you sit and talk to her, మనము కూర్చుని మాట్లాడేటప్పుడు తనతో తనిచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, తనిచ్చే యాజ్ అ సీనియర్గా మనకిచ్చే అడ్వైసెస్ కానీ, తను చెప్పే ఎక్స్పీరియన్సెస్ కానీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ అగైన్. I think that is one thin line I really like about her, and I would probably try to adapt that quality from you. I really love you, ma'am, and looking forward to work with you many more films. And you've done a wonderful job in Oh Baby, and me mulanga naku peru vachindi. Thank you so much. I love you. ఏమిటండి ఇంత దెప్పే కోడలు కూడా మీకు ఇలా ఫ్యాన్స్ అయిపోతే ఏమిటి? లేదు, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఏ నీకు తెలుగు రాదా? అదేంటి అట్లా మాట్లాడతావు? అమ్మ, దేర్ ఇస్ అ క్వశ్చన్. మీ కోడలు మిమ్మల్ని అడిగిన ఒక క్వశ్చన్. I wanted to ask you a question. I'm sure a lot of people would have asked what inspires you, how come you act so well, how do you maintain this should be very regular questions. Just out of curiosity and just to learn certain things from you, I would like to ask you what is the best thing about you and what is the worst thing about you. I mean, according to you, because it's very easy to judge somebody else. So as a senior person, as a person we look forward to, I'm sure we will also learn from you. I just wanted to know, what is it you think your X factor, the best part of you, and what is your that not so good part of you which can be improved but somewhere you neglect it. That's my question to you. అయినా మీ కోడలండి మిమ్మల్ని అడిగింది క్వశ్చన్. షీ పుట్ యూ ఇన్ ద స్పాట్. అంటే మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి, మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అడిగింది. అంతకుముందు ఒక మాట చెప్తాను. ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎంతో బాధలు ఉంటాయి ఏమున్నా కూడా అవన్నీ మర్చిపోయి సెట్కి వచ్చి హ్యాపీగా ఉంటారు, అన్నీ చేస్తారని. అది అబద్ధం. అవునా? ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్. నా కన్నీళ్ళని ఇంట్లో పెట్టుకుంటే కష్టం, స్క్రీన్ ముందు పెట్టానంటే వస్తుంది, అవార్డులు వస్తుంది. సో ఆర్టిస్ట్లకి అది ప్లస్ పాయింట్. నేను ఎప్పుడూ ఇంట్లో కూర్చొని ఏడ్చేది కాదు. ఒకసారి ఏమైందంటే, అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 21. ఐఎమ్ యంగెస్ట్ మదర్, 19లో బిడ్డ, యంగెస్ట్ మదర్. చాలా పెయిన్ ఉన్నప్పుడు చాలా ఏదో ఏడుపు అది ఇది ఉంటే, ఏడుస్తే తప్పు, వీక్ అయిపోతాం అనేసి పడుకుని నిద్రపోయాను. నిద్రపోయి లేవగానే ఆ వెలాసిటీ ఆఫ్ ద పెయిన్ తగ్గింది. ఏ నొప్పి అయినా ఏ గొడవైనా పడుకుని నిద్రపోతే ఆ కన్నీళ్లు తగ్గిపోద్ది అని అప్పుడు ఒక పాట నేర్చుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.